ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్రనైన విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. తనపై విచారణను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తాజా నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై బాబు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఏంటి? సో అది కొద్దిసేపటి క్రితమే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును కొట్టివేశారు. ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర మీద విచారణ జరిపించాలంటూ గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఒక కేసు వేశారు. అంటే ఏసీబీ కోర్టులో. ఏసీబీ కోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుకూలంగా తీర్పిస్తూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు పాత్ర మీద కూడా విచారణ జరిపించమని. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ మొత్తంగా ఈ వ్యవహారం మీద తేల్చాలంటూ మళ్ళీ హైకోర్టుకు ఈ కేసును పంపడం, ఈరోజు దాని మీద విచారణ చేయడం పూర్తయింది. ఈ విచారణలో ఈ కేసు వేసే అర్హత ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదంటూ కోర్టు వ్యాఖ్యానించడం విశేషం. కేసు వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే మనతో ఉన్నారు. కోర్టులో ఏం జరిగింది, ఎందుకు ఆయన కేసు వీగిపోయిందనే విషయం గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఏమైంది కోర్టులో? ఈ రోజున గౌరవ న్యాయస్థానం రెండు విషయాల మీద చాలా స్పష్టంగా తీర్పిచ్చిందండి. ఒకటి, నాకు లోకస్ స్టాండీ లేదని, అంటే కేసు వేయడానికి అర్హత లేదని. రెండవది, ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలని డబ్బుతో కొన్నా కూడా తప్పు లేదు అన్నట్టుగా దాని సారాంశం ఈ రోజున వెలువరించడం జరిగింది. మీరు అన్వించుకుంటున్నారు? అలాగే తీర్పు ఉందండి. సారాంశంలో అదే ఉంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా నేనైతే ఖచ్చితంగా నాకు దక్కనటువంటి న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతాం, అందులో సమస్య లేదు. ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చినట్టున్నారు కదా. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చిందండి. మీకు న్యాయం దక్కపోతే మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆశ్రయించవచ్చు, 4 వారాల్లో దీన్ని తేల్చకపోతే అన్నది కూడా గుర్తుండి ఉంటుంది అందరికీ కూడా. నేను ఖచ్చితంగా రేపు ఎల్లుండిలోనే మేము మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. ఒకటే అడుగుతా ఉన్నా, లోకస్ స్టాండీ గనక నాకు లేకపోతే సుప్రీంకోర్టే నా కేసు అక్కడ కొట్టేసేది. అంతేకాదు సెక్షన్ సిఆర్పిసి 190 ప్రకారం భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా కేసు వేసే అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా తీర్పు రావడం నాకు కాస్త ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ ఎమ్మెల్యే కావడం, టీడీపీకి ప్రధాన ప్రతినిధి కావడం, గతంలో కూడా చంద్రబాబు మీద అనేక ఆరోపణలు చేసి ఉండడం కారణంగా ఆ అర్హత లేదని కోర్టు అభిప్రాయపడి ఉండొచ్చు. ఇంకేదైనా కారణం చెప్పింది? అట్లేం లేదండి, అయ్యేం చెప్పలేదు. ఎందుకంటే రాజకీయ కారణాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ గతంలో జయలలిత గారి మీద కానివ్వండి, పివి నరసింహరావు గారి మీద కానివ్వండి, ఇలాంటి కేసుల్లో కూడా చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. కాబట్టి వాటికి దీనికి సంబంధం లేదు. ఒకటే నేను ఈ రోజున కోరుకుంటా ఉన్నా, ఈ రోజున మరి సిఆర్పిసి 190 ప్రకారం నాకు అర్హత ఉన్నప్పటికీ కూడా, అంతేకాదు ఓటుకు నోటు కేసులో మరి అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన సొమ్ముతోటి ఎమ్మెల్యేలు కొన్నా కూడా ఈ రోజున మాకు ఇక్కడ న్యాయం దక్కలేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఒకటి. రెండవది, చాలా స్పష్టంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారికి స్టేలు తెచ్చుకోవడం, కాషులు తెచ్చుకోవడం కొత్త ఏం కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊహించిందే. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా తెలుసు, మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబు గారిదే అని. పైగా దాన్ని నేను సైంటిఫిక్గా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించి మరి నేను దాన్ని ప్రూవ్ చేయించాము. ప్రైవేట్గా మీరు చేసిన దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రైవేట్గానా గవర్నమెంట్ అనేది అదే ఇక్కడ అప్రస్తుతం అండి. ఒకవేళ ప్రైవేట్ది మేము తీసుకోమని మాత్రం ఇంతవరకు కోర్టు అనలేదు. ఒకవేళ అని ఉంటే గవర్నమెంట్లో చేయించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకటి. రెండోది, మొన్న ఈ మధ్య చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరిగినాయి. గతంలో అందరూ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు రొట్టెల పండుగ అని చెప్పేసి నెల్లూరు వెళ్ళటం జరిగింది. అర్ధరాత్రి 2:30-3 గంటల ప్రాంతంలోనే ఢిల్లీ నుంచి కొంతమంది పెద్దల్ని పిలిపించుకొని కలవడం అనేది కూడా మనందరం చూసాము. నేను ఇక్కడ ఎక్కడ న్యాయస్థానాలు కానీ లేదా న్యాయమూర్తులు కానీ అగౌరవపరచడం అనేది ఇది ఉద్దేశం కానే కాదు. పైగా మాకు అపారమైనటువంటి గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది భారత న్యాయ వ్యవస్థ మీద. అయితే ఇక్కడ ఒక్కటి ప్రజలందరినీ గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేంటంటే, హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా హైకోర్టు ఏర్పడి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా క్వాష్ పిటిషన్స్ అన్ని ఒకే న్యాయమూర్తి గారు విచారించేవాళ్ళు. అలాంటిది మొట్టమొదటిసారి క్వాష్ పిటిషన్స్ ఏసీబీ, సిబిఐని ఒక న్యాయమూర్తి గారికి, మిగతా అన్ని ఇంకో న్యాయమూర్తి గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను తప్పు పట్టేంత స్థాయి అర్హత నాకు లేదు. కానీ మొట్టమొదటిసారి జరిగింది కాబట్టి కాస్త ఆసక్తికరంగా నేను గమనించుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టంలోని చుట్టాలను ఉపయోగించుకున్నారు అనేది నేను పూర్తిగా నమ్ముతున్నా. మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని వదిలే క్వశ్చనే లేదు. మన వాళ్ళు బ్రీఫ్డ్ వాయిస్ మీదే, మీరు ముమ్మాటికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయారు. మేము సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతాం, న్యాయం కోసం మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం.
ఇది కేసు వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పే వాదన. తాను సుప్రీంకోర్టుకు ఎక్కుతాను, సుప్రీంకోర్టు కూడా తనకు ఇప్పటికే ఆ వెసులుబాటు కల్పించింది. హైకోర్టులో కనుక న్యాయం జరగకపోతే మళ్ళీ తిరిగి మా దగ్గరకు రమ్మని చెప్పింది కాబట్టి మేము తిరిగి అక్కడికి వెళ్తాం. ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం ఉంది, న్యాయం నా పక్కనే ఉందని చెప్తారు. ఇక చంద్రబాబు తరఫున కానీ ఏసీబీ తరఫున కానీ న్యాయవాదులు ఇంకా కోర్టు బయటికి రావాల్సి ఉంది. వాళ్ళు ఈ తీర్పు కాపీని తీసుకోవడం కోసం ఇంకా కోర్టులోనే ఉన్నారు. ఈ తీర్పులో మొత్తంగా జడ్జి ఏం చెప్పారనే విషయం గురించి, ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించున్నారు నేను సుప్రీంకోర్టుకి వెళ్తానన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని కోణంలో చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కానీ అలాగే ఏసీబీకి సంబంధించిన న్యాయవాదులు కానీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, కోర్టు బయటికి రాలేదు స్వాతి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వెర్షన్ కూడా తీసుకున్న తర్వాత మొత్తంగా ఈ కేసులో రెండు పక్షాలు ఏం చెప్తున్నాయనే దాని మీద ఒక అవగాహనకైతే మనం రావడానికి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక కీలకంగానే మనం పరిగణించవచ్చు. దీంతో చంద్రబాబుకు ఊరట ఇప్పటికైతే లభించింది.